కార్తీక మాసం అంటే కార్తీక దీపాలు, కార్తీక సోమవారాలే కాదు, దేవుడిని వెలకట్టలేని భక్తి శ్రద్ధలతో పూజించడం. కార్తీక మాసం స్టార్ట్ అయినప్పటి నుంచి టెంపుల్‌కైతే వెళ్ళలేదు. ఎలా అయినా మండే ఎళ్ళాలని చెప్పి టెంపుల్‌కైతే ఎళ్ళాను. మేము వెళ్ళేసరికైతే టెంపుల్ అయితే ఓపెన్ చేయలేదు. మేము మార్నింగ్ 7కి అయితే టెంపుల్‌కొచ్చాము. ఆ టైంకి టెంపుల్ అయితే ఓపెన్ చేయరంట. దేవుడికి పూజలని టెంపుల్‌లోన ఫ్లవర్స్‌తోనే చేస్తారంట. ఆబ్వియస్‌లీ టెంపుల్‌కొచ్చాక దీపాలు పెడతారు. మా అమ్మ కూడా రైస్ చూడండి లెమన్‌తో నేతి దీపాలైతే పెడుతున్నారు. పూజ ఒకరిది, ప్రతిఫలం ఒకరిది అన్నట్లు మా అమ్మ ఏమో కష్టపడి దీపాలు పెట్టి పూజలు చేసుంటే, నేను మాత్రం లాస్ట్‌కెళ్ళి కొబ్బరికాయ కొట్టుకొనొచ్చేసాను. ఎప్పుడు రాలేదు టెంపుల్‌కి ఎలా ఉంటుందని చూద్దామని చెప్పి తిరుగుతున్నాం. నాకైతే అంత పర్టిక్యులర్‌గా తెలీదు. ఈ మాసం ఎలా ఉంటుందా, ఏంటి అని చెప్పేసి. ఈ మాసం 30 డేస్ అయితే ఉంటుందంట. ఈ 30 డేస్ ఎవరైతే భక్తి శ్రద్ధలతో దేవుణ్ణి పూజిస్తారో వాళ్ళకి అనంతకోటి పుణ్యఫలం లభిస్తుందంట. మా వాళ్ళైతే అభిషేకం చేయించాలని చెప్పి అన్నీ రెడీ చేస్తున్నారు. పూజారైతే వచ్చి అర్చన చేస్తూ ఉన్నారనమాట. కాలేజ్‌కెళ్తే 12 అయినా ఆకలయ్యేది కాదు. అదేంటో ఈరోజు ఫుల్ ఆకలేసేస్తుంది. శివునికి చాలా ఇష్టమైన మాసం కార్తీక మాసం. ఎవ్రీ ఇయర్ దివాళీ అయిన నెక్స్ట్ డే నుంచి కార్తీక మాసం స్టార్ట్ అవుతుంది. అందుకే ఈ మాసంలో అయ్యప్ప మాలలు కూడా వేస్తూ ఉంటారు. శివుడికి చాలా ఇష్టమైన పువ్వు శంకు పువ్వు. అందుకే ఎక్కువ పూజల్లో శంకు పువ్వుని ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటారు. చెట్టు కింద పూజ చేసి బనానాస్ అయితే పెట్టారు. ఆకలేస్తుంది తీసుకుందామని చెప్పి వెళ్తే వీళ్ళు పూజలు చేస్తున్నారు. ఎలాగైతే అలాగే తస్కరించేసాం. దేవుని దగ్గర పెట్టింది కదా, అది కూడా ప్రసాదం లెక్కనే వస్తుందని చెప్పి తీసుకొచ్చుకునేసాం. మమ్మల్ని చూసి వీళ్ళు కూడా వెళ్ళి బనానాస్ అయితే తెచ్చుకునేసారు. ఒక గొర్రె ఎలా వెళ్తే మిగతా గొర్రెలు కూడా దాన్ని అనుసరించి వెళ్తాయంట. మేమేదో ఆకలికి తెచ్చుకుంటే వీళ్ళు కూడా వెళ్ళి తెచ్చుకున్నారు. పూజారి అభిషేకం అయితే స్టార్ట్ చేశారు. అర్చన చేసుకున్న వాళ్ళెవరూ అభిషేకం అయ్యే వరకు బయట వెళ్ళకూడదంట. అక్కడే ఉండి అభిషేకం ఎలా చేస్తారని చూస్తూ ఉన్నాం. లిటరల్లీ 9 అంతా అయిపోతుంది. ఇంటికైతే వెళ్ళిపోవచ్చు అనుకున్నాం. అక్కడికి వెళ్ళాక 12:30 అయితే అయింది. అభిషేకం అయ్యాక అందరినీ 11 ప్రదక్షిణలు అయితే చేయమన్నారు. మేము ప్రదక్షిణలన్నీ చుట్టూ వచ్చేసరికి స్వామివారిని అయితే రెడీ చేసేసారు. అభిషేకం అయ్యాక బయట వెళ్తే చాలామంది నోములు నోచుకునే వాళ్ళు వెయిట్ చేస్తూ ఉన్నారు. చాలా టైప్స్ ఆఫ్ నోములు ఉంటాయంట. అమావాస్య, వారాలు, ఏకాదశి నోములు. మాకైతే ఏకాదశి నోములు ఉన్నాయి. మేము దివాళీ అయిన 11 డేస్కి అయితే నోములు నోచుకుంటాం. గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తుంటే మాకు జమ్మి చెట్టు అయితే కనిపించింది. రాముడు లంకకు వెళ్ళే ముందు ఈ జమ్మి చెట్టుని పూజించారంట. మహాభారతంలో పాండవులు అజ్ఞాతవాసానికి వెళ్ళే ముందు ఆయుధాలన్నీ ఈ చెట్టు మీదే పెట్టి పూజించారంట. దాచిన ఆయుధాలతో యుద్ధంలో అయితే గెలిచారంట. ఫైనల్లీ అభిషేకం అయిపోయింది. పూజ అయ్యాక ప్రసాదం తీసుకోకుంటే ప్రతిఫలం ఉండదంట. ప్రసాదం తీసుకునేసాము. ఇచ్చిన ప్రసాదం తినేసరికి స్టమక్ అయితే ఫుల్ అయిపోయింది. ఇంకా లాస్ట్లో స్వామివారు పిలిచి ఫ్లవర్స్ అయితే ఇచ్చేశారు.